ట్యాపింగ్ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని అనుకుంటున్నారు మీరు? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారమే నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తుందంటే, గతంలో ఓటుకు నోటు కేసు వ్యవహారం అయితే ఏదైతే ఉందో ఆ యొక్క ఓటుకు నోటు వ్యవహారానికి ఈ యొక్క ఫోన్ ట్యాపరింగ్కు లింక్ చేసి వాళ్ళు లోపాయికారి ఒప్పందం ప్రకారము సైలెంట్ అవుతారు వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్యన ఏదో ఉందనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. అది వాళ్ళకు ఉన్న ఆరోపణ ఏంది? ఇది ఒక్కటే, ఓటుకు నోటు కేసు ఒక్కటే. నువ్వు దీన్ని సైలెంట్ చేయి, నేను దాన్ని సైలెంట్ చేస్తాను, అంతే, ఆడేం లేదు. కాబట్టి ఈ యొక్క వాళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందం ప్రకారమే ఈ యొక్క మ్యాటర్ని డైవర్షన్ చేయడానికి చూస్తారు వాళ్ళు. అందుకే నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అందుకే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవుతుందో నిర్లక్ష్య వైరాన్ని ఖచ్చితంగా 100% నిర్లక్ష్యంగా ఉంది. ఈ యొక్క నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఏర్పడుతుంది. కేసీఆర్ గారు చెప్తాను, ఫోన్ ట్యాపింగ్కి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, అది పోలీస్ వారు మాత్రమే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు, మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తారు. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారని చెప్పినప్పుడు ఓటుకు నోటు వ్యవహారం అది కూడా పోలీసు వారు చూసుకుంటారని అనుకోవచ్చు కదా. మరి అధికారంగా ఉన్నప్పుడు ఈ యొక్క అధికారంగా ఉన్నటువంటి వ్యక్తి దాన్ని ఎందుకు పర్సనల్గా తీసుకుంటాడు, దీన్ని ఎందుకు వచ్చేసారు? వాళ్ళిద్దరికి లోపాయికారపదంగా ఉర్రు కాబట్టి ఈయన ఆయనకు సపోర్ట్ చేస్తుంది, ఆయన నాకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై కూడా కొన్ని వ్యతిరేకత కూడా వస్తుంది, దానిపై మీరేమంటారు అన్న? రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం ఏమైతే ఉందో అది పూర్తి స్థాయిగా వాళ్ళు ఇప్పుడు 2వ తారీఖు నాడు విడుదల చేస్తామంటారు. దానికి మా యొక్క రాష్ట్ర పార్టీ నిర్ణయం దానికి కట్టుబడి ఉండి ఆ యొక్క ఆ నిర్ణయాలని కట్టుబడి మేము ఖచ్చితంగా దాన్ని చర్య తీసుకుంటాం. దానిపైన వరంగల్ తోరణాన్ని కావచ్చు, ఇక్కడ చార్మినార్ కావచ్చు, అవి తొలగించి అమరవీరుల స్తూపంగా ఇట్లా పెట్టినట్టు అని అమరవీరులకు చిహ్నంగా పెడుతున్నామని చెప్తా ఉన్నాం. అమరవీరుల స్తూపాన్ని ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే ఏంటంటే మన యొక్క కాకతీయుల చిహ్నాన్ని కూడా పెట్టేది ఉండే, వాళ్ళు పెట్టలే. కాబట్టి దానిపైన కూడా వారు మరోసారి సమాలోచన చేసుకుంటే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్ర గేయం ఉంది కదా, దానిపై ఆంధ్ర సంగీత దర్శకులు ఎందుకు తెలంగాణలో లేరని కూడా ఇప్పుడు దానిపై భారీ ఎత్తున చర్చ జరుగుతుంది, మీరేమంటారు దానిపై? అన్న, మనం ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ప్రాంతీయ భేదంగా చూసుకుంటే దాన్ని మనం ఏం చేయలేం. మరి వీళ్ళు కాళేశ్వరం చేసి రవి చేసి ఆంధ్రాలకు మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చారు. అప్పుడు ఆ ప్రభుత్వం ఏమైతే చేసిందో ఇప్పుడు ఇదే ప్రభుత్వం చేసింది. వాళ్ళు ఎప్పటికీ అన్నదమ్ముల వ్యవహారమే, వీళ్ళకి అన్నదమ్ముల బంధమే ఉంది. వాళ్ళు చేసినది వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేసింది వాళ్ళు చేస్తారు. దాంట్లో మనము పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు బాగా వ్యతిరేకత ఉంది. రాను మీకు తెలంగాణ రాష్ట్ర గేయానికి కూడా మీ సంగీతం కూడా మేమే ఇచ్చినామని మళ్ళీ ఆరోపణలు చేస్తారని వాళ్ళని అంటున్నారు. అన్న, ఈ యొక్క వ్యవహారం గురించి వాళ్ళే అనుకుంటారు వీళ్ళే అనుకుంటారు అంటే ఫస్ట్ వీళ్ళు చర్చించుకోవాలి. వాళ్ళు చర్చించుకుని పిలుచుకోవాలి, ఎవరిని పెట్టాలి, ఎవరిని పెడితే మంచిగా ఉంటుంది, మనం చిహ్నం మీద పెట్టుకోవాలి, గేయాన్ని మనం ఏ విధంగా పాడుకొని క్యాబినెట్ పెట్టేది ఉండే, మీటింగ్ పెట్టేది ఉండే. వాళ్ళు కొట్లాటలు గొడవలు పెట్టుకొని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ యొక్క కలిసి వాళ్ళు మాట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇంటి పార్టీగా వివరిస్తారు వాళ్ళు.